అన్నింటికీ నేనేనా? విపక్షాల విమర్శలకు మంత్రుల కౌంటర్లు ఏవి? పార్టీ సీనియర్ నేతల నుంచి స్పందన కరువు. గులాబీ కామెంట్లపై పీసీ సైలెంట్. స్టేచర్ వ్యాఖ్యలు చేస్తున్న అంటిముట్టనట్లు స్కీమ్లను టార్గెట్ చేసే ప్రతిపక్షాలపై మౌనం. ప్రభుత్వానికి పార్టీకి లోపించిన సమన్వయం అంటూ చూస్తా ఉన్నాం. నేను ఇది ఇప్పటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాను. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లోపించింది. మరి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మార్పు జరుగుతుందని అనుకుంటా ఉన్నాం. కానీ ఇంతవరకు పార్టీలో ఎలాంటి మార్పు కూడా జరుగుతలేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో చాలా రకాల సమన్వయం లేకపోవడం వల్ల ఈవెన్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, పార్టీ పదవులలో కీలకమైన పదవులు ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా కేవలం సంపాదన ధ్యేయంగా బతుకుతున్నారు తప్ప ఈరోజు పార్టీని కాపాడుకుందాం, మళ్ళీ అధికారం తీసుకొద్దామని సోయి లేకుండా వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో ఇది చాలా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. సో ఇప్పటికైనా కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ దీనిపైన చాలా సీరియస్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. పీసీ ప్రెసిడెంట్ కూడా ఇప్పటికీ మీరు ఎన్నికై దాదాపు 5-6 నెలల దగ్గరికి వస్తూ ఉంది. ఇంతవరకు పీసీసీ కార్యవర్గం ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. ఇంకెప్పుడు కన్ఫర్మ్ చేస్తారు? కన్ఫర్మ్ చేస్తే ఎవరి బాధ్యత వాళ్ళకి ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అదేది లేదు. సో ఇలాంటి పరిస్థితుల వల్ల గందరగోళం నెలకొన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. దీన్ని ఇమీడియట్గా మీరు ఫోకస్ పెడితే కొంత బాగుపడుతుంది. లేదంటే మిమ్మల్ని బాగుపరచడం ఎవరి వల్ల మీ తాత తరం కూడా కాదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి.